ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. జాతీయ రాష్ట్ర స్థాయిలో స్థాపించిన రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో రెడ్ల సామాజిక వర్గాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి తమ ఐక్యతను చాటి చెప్తామని రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర నాయకుడు చిర్ల వీర వెంకట సత్యనారాయణ రెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని తాళమూరుపాడులో రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు కర్రి శ్రీనివాసరెడ్డి స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిహెచ్వివిఎస్ రెడ్డి మాట్లాడారు. ఆర్సిడిఎస్ రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఏపీ స్టేట్ మరియు నేషనల్ ఆధ్వర్యంలో గత కొన్ని నెలల నుండి మేము చేసే అనేక సేవా కార్యక్రమాలు ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా భవిష్యత్తులో జిల్లా నలుమూలల్లో ఉన్న రెడ్లందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి తద్వారా రెడ్ల సమస్యల పరిష్కారానికి మరియు రెడ్లలో గల నిరుపేదలు బలహీనులై ఉన్న ఎన్నో కుటుంబాలకు ఎంతోమందికి ఆసరాగా నిలవాలని ఏకైక సదుద్దేశంతో ఏర్పడిన ఈ ఆర్సిడిఎస్ సంస్థ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని, దానికి సహాయకారులుగా జిల్లాలో ఉన్న రెడ్డి సోదరులు సోదరీమణులు అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చే కార్యక్రమమే ఈ ఆర్సిడిఎస్ రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ముఖ్య ఉద్దేశం. ఓకే అన్న. జిల్లా అధ్యక్షుడు కర్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తమ కమ్యూనిటీ ఆర్సిడిఎస్ రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కర్రి శ్రీనివాసరెడ్డి ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే వెంగళరెడ్డి గారు జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంటు సురేందర్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు ఈరోజు 5 జిల్లాల కన్వీనర్ రెడ్డిబాబు గారు, అలాగే మహిళా అధ్యక్షురాలు పోతంశెట్టి లక్ష్మి గారు, జిల్లా కార్యదర్శి సురేష్ రెడ్డి గారు, లింగారెడ్డి గారు, మేమందరం కూడా ఈరోజు మీడియా సమావేశానికి పాల్గొన్నాము. ఈ కార్యక్రమము మన పశ్చిమ గోదావరి జిల్లా కాదు, ఆల్ ఇండియా అందరూ కూడా ఇది నేషనల్ లెవెల్లో ఉన్న జాతీయగా ఇది వర్ధిల్లింది. దీనికి మొత్తం ఆల్ ఇండియా అంతా కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది. దీన్ని మనం అందరం కూడా రెడ్డి ఐక్యతతో మొత్తం ఇండియా వైజ్ నేషనల్ లెవెల్లో కూడా మంచి పేరు తీసుకొచ్చి మన రెడ్డి యువత, పెద్దవారు, చిన్నవారు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఈ ఆర్సిడిఎస్ వ్యవస్థని బలోపేతం చేయాలని కోరుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్గా నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీ అందరి సహకారం కూడా మాకు ఎంతో కావాలి. మీ సహకారం వల్లే ఈ సంఘం ఇంకా ఎదరికెళ్ళి మన రెడ్డి ఐక్యతకు చాటాలని పేరు చెప్పున అందరూ కదిలి రావాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. చాలా మంది పేదలు ఉన్నారని వారి సమస్యలను పరిష్కరించేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పోతంశెట్టి లక్ష్మి మాట్లాడుతూ తమ కమ్యూనిటీలో ఉన్న మహిళలపై ఇటీవల కాలంలో వేధింపులు ఎక్కువయ్యాయని, వారి సమస్యలను పరిష్కరించేందుకు రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కృషి చేస్తామని అన్నారు. సంబంధించి ఆర్సిడిఎస్ సంఘానికి సంబంధించిన విషయాలు ఏంటంటే, ఆ మహిళలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రెడ్డి మహిళలు చాలా ఇంకా అసలు చూడక్కర్లేదు. వాళ్ళ గురించి అందరూ కలిపి ఒక కట్టడిగా వస్తే ఎవరి సమస్య అయినా సరే పరిష్కారం చేసుకోవడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ ఆర్సిడిఎస్లో చేరాము. కానీ చాలా మంది చాలా రకాలుగా హింసిస్తున్నారు మహిళల్ని. ఆ మహిళల్ని హింసించకుండా చేయాలని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఈ ఆర్సిడిఎస్లో ఒక ఉద్దేశం అన్నమాట ఇది.
మనం ఈ రెడ్డి మహిళలు అందరూ కూడా ఈ ఆర్సిడిఎస్ లో చేరి ఏ కష్టం వచ్చినా సరే, ఏది ఇచ్చినా సరే మేము అందరం బలోపేతంగా చేస్తామని చెప్పేసి అని నేను మీడియా ముఖిగా తెలియజేస్తున్నాను. ఆ రెడ్డిని చిన్న చూపు చూసే వాళ్ళందరినీ కూడా మనం ఎదుర్కోవాలన్న ఉద్దేశంతో ఈ ఆర్సిడిఎస్ లో నేను ఉన్నాను. కానీ ఆర్సిడిఎస్ లో చాలా మంది మహిళలు చేరారు. వాళ్ళ కష్ట సుఖాలు కూడా తెలుసుకుని వాళ్ళకి ఏమొచ్చినా సరే నేను అండగా నిలబడతానని చెప్పి నేను అందరికీ కూడా వాగ్దానం చేస్తున్నాను. వైఎస్ఆర్ మొన్న జయంతికి చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఇప్పటికే చాలా మంది మహిళలు ఈ సొసైటీలో చేరారని ఆమె తెలిపారు. రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రి సురేష్ రెడ్డి మాట్లాడుతూ, నా పేరు కర్రి సురేష్ రెడ్డి. నేను ఆర్సిడిఎస్లోని పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ ఆర్సిడిఎస్ అనేది ముఖ్యంగా రెడ్ల యొక్క అభ్యున్నతకు, పేద రెడ్లకి చాలా మంది పేద రెడ్లు ఉన్నారు. వారందరికీ కూడా సహాయ సహకారాలు అందించడానికి రెడ్ల యొక్క ఐక్యత కొరకు ఏర్పడినటువంటి సంస్థే ఈ ఆర్సిడిఎస్. ఈ ఆర్సిడిఎస్ అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీకి కానీ పార్టీకి సంబంధించినది కాదు. ఈ ఆర్సిడిఎస్ ముఖ్య ఉద్దేశం కూడా ఏదైతే సమాజంలో ఉన్నటువంటి పేద రెడ్డి సోదరీమణులకు ఉన్నటువంటి రెడ్డి సోదరీమణులందరినీ కూడా ఈ ఏకతాటి మీదకి తీసుకొచ్చి, రెడ్డిలో కూడా చాలా మంది పేదవారు ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా ఈ ఆర్సిడిఎస్ సంస్థ సాధ్యమైనంత వరకు కూడా సహాయ సహకారాలు అందిస్తుంది. ఇదివరకు కూడా లోకడ కూడా ఈ ఆర్సిడిఎస్ అనేది 2023వ సంవత్సరానికి ముందు నుంచి కూడా ప్రారంభించి అనేక సేవా కార్యక్రమాలు చేసి ఉన్నది. కానీ ఇది 2023వ సంవత్సరంలోని ఇది రిజిస్టర్ చేసి మన నేషనల్ లెవెల్లో కూడా మంచి సేవా కార్యక్రమాలు చేసింది. ఈ ఆర్సిడిఎస్లో మేమంతా కూడా జాయిన్ అవడానికి కూడా ఈ ఆర్సిడిఎస్ చేసినటువంటి సేవా కార్యక్రమాలని ఈ సమావేశంలో లింగారెడ్డి ఉన్నారు.